నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. రాజధాని గ్రామాల్లో పునరావాస కేంద్రాలు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్. బాధితులకు భోజన సౌకర్యాలు సహకరిస్తున్న టీడీపీ నేతలు. అక్షయ్ పాత్ర ఫౌండేషన్కు హ్యాపీ రిసార్ట్స్ విరాళం 1,00,000 చెక్ను అందజేసిన మధుమోహన కృష్ణ. విజయవాడ వరద నీటిలో శవాలు వచ్చాయా? వరదపై బీబీసీ కథనం. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండలంలోని కృష్ణానది వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి తాళాయపాలెం, యూడిపాలెం, రాయపూడి మరియు హరిశ్చంద్రపురం గ్రామాలలోని పునరావాస కేంద్రాలలో పెమ్మసాని ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పెమ్మసాని రవిశంకర్ పాల్గొని బాధితులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశారు. అనంతరం తెనాలి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెమ్మసాని రవిశంకర్, తుళ్లూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధనేకుల వెంకట సుబ్బారావు, కొండెపాటి సతీష్ చంద్ర, బెజవాడ రమేష్ బాబు, బత్తుల కోటేశ్వరరావు, పులి చిన్న, బండ్ల పట్టాభిరామయ్య, జమ్ముల అనిల్, వాకిచర్ల వీరాంజనేయులు, పోల రవి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క తరపున వారి తమ్ముడు రవిశంకర్ గారు వచ్చి ఈ మండలంలో జరుగుతున్న సహాయ శిబిరాల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వారి ఫౌండేషన్ నుంచి కొంత సహాయం చేయడానికి అందరికీ దుప్పట్ల పంపిణీకి వచ్చేశారు. ముందు ఇక్కడ పరిస్థితులన్నీ తెలుసుకున్న తర్వాత మరలా కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు, మన గుంటూరు ఎంపీ గారు వస్తారు. ఈలోపు కృష్ణానది నుంచి వచ్చిన వరద అంతని కూడా బయటికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మన నియోజకవర్గ పరిధిలో పెదలంక కానీ, ఉద్దండరాయనపాలెం లంక కానీ, హరిశ్చంద్రపురం కానీ, వెంగాపాలెం బీసీ కాలనీ కానీ, వెంకటపాలెం ఫిషర్మెన్ కాలనీ కానీ, రాయపూడి ఫిషర్మెన్ కాలనీ కానీ, వీళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, అర్ధరాత్రి అని కూడా చూడకుండా అధికార యంత్రాంగం అందరూ కూడా బాగా పనిచేశారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకున్నాం. అందరూ కలిసి ఒక్క సింగిల్ ప్రాణ నష్టం కూడా జరగకుండా 11,50,000 క్యూసెక్కుల వరద వచ్చినా కూడా ఎప్పుడూ లేని విధమైన విపత్కర పరిస్థితులు ఏర్పడినా కూడా అధికార యంత్రాంగం సహాయ సహకారాలతో ఎక్కడ నష్టం జరగకుండా చూసాం. ఈ కొద్ది రోజుల నుంచి సహాయ శిబిరాలు నడుస్తూ ఉన్నాయి. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు వరద తగ్గింది కాబట్టి వాళ్ళు ఇళ్ళకెళ్ళేటప్పుడు వారందరికీ 25 కేజీలు బియ్యం, నూనె, కందిపప్పు, పంచదార కూడా ఉల్లిపాయలతో సహా అందించే కార్యక్రమం రెడీ చేస్తూ ఉన్నాం. పశువులకి దానా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఎండుగడ్డి కూడా చెప్పాం, అవకాశం ఉంటే అది కూడా ప్రయత్నం చేసి పశువుల కోసం కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రంలో మంత్రివర్యులుగా ఉన్నారు. వారు పార్లమెంట్ సెషన్స్ ఉండటం చేత వారు రాలేక వారి తమ్ముడు రవిశంకర్ గారిని పంపించారు. ఇక్కడ పరిస్థితులన్నీ తెలియజేసుకున్న తర్వాత వారి తరపు నుంచి ఆల్రెడీ దుప్పట్ల ద్వారా సహాయం చేస్తూ ఉన్నారు. మిగిలిన కార్యక్రమాలు తర్వాత కొనసాగుతాయని తెలియజేస్తారు. తుళ్లూరు మండలంలోని కృష్ణానది వరద ముంపుకు గురై పునరావాస కేంద్రాల్లో ఉన్న 889 కుటుంబాలకు 2,587 మందికి నిత్యావసర సరుకులు పంపిణీకి సిద్ధం చేస్తున్న అధికారులు వివరాలను తుళ్లూరు తహసీల్దార్ సుజాత సిటీ న్యూస్కు తెలిపారు. హెవీ రైన్స్ 3 రోజుల నుంచి హెవీ రైన్స్ సందర్భంగా మనకి 889 కుటుంబాలు, 2,587 మంది నిరాశ్రయులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనము ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి 5 సరుకులు కూడా వాళ్ళకి ఈరోజు అందించడం జరుగుతుంది. ఎక్కడా కూడా పెదలంకలో కానీ, రాయపూడి పెదలంకలో కానీ, ఉద్దండపాలెం కానీ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రజల్ని సురక్షితంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మన జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మనం అన్ని చోట్ల కూడా
ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి చేరవేయడం జరిగింది. అలాగే రాయపూడి పెదలంక వాళ్ళని కూడా ఇబ్రహీంపట్నం వైపు తరలించి వాళ్ళకు కూడా అక్కడ భోజన ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. అట్లాగే మనం దాదాపు 10 గ్రామాలకి మనము ఎక్కడైతే ఎఫెక్ట్ అయినాయో అన్ని గ్రామాలకు కూడా మనం అక్కడ భోజన ఏర్పాట్లు చేశాము. ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన గౌరవ శాసనసభ్యుల వారి సమక్షంలో మనం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మనకి ఈరోజు 50 కేజీలు ఫిషర్మెన్కి రైస్ ఇస్తున్నాము. అలాగే నార్మల్ వాళ్ళకి 25 కేజీలు రైస్ ఇస్తున్నాము. కేజీ కందిపప్పు, కేజీ ఆయిల్, కేజీ షుగరు, అట్లాగే కేజీ బంగాళదుంపలు కూడా ఇస్తున్నాము. ఇవన్నీ సరుకులు ఈరోజు నుంచి కంపల్సరీ ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకేదైనా ఆర్థిక సహాయం కూడా డ్యామేజెస్ ఉన్నా కానీ అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. అవి కూడా ఆర్థిక సహాయం తప్పకుండా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు మాకు అందుతున్నాయి. అవి ప్రజలందరికీ కూడా, నిరాశ్రయులందరికీ కూడా లబ్ధి చేకూరేలాగా చర్యలు తీసుకోవడానికి మాకు పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నాం. మంగళగిరి రత్నాల చెరువు ఎస్టీ కాలనీలో ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కాండ్రు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, నందం అబ్బద్దయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట పార్థసారథి, పడవల మహేష్, కారెంపూడి అంకమరావు, బాపనపల్లి శివరాం, ఉడతా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకి, భారీ వర్షాలకి ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలు దాదాపు చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఈ ప్రాంతంలో మరి మా ప్రీతమ యువ నాయకులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు ఈ ప్రాంతాన్ని అందరూ కూడా వచ్చి మోకాళ్ళ లోతులో నీళ్లు ఉండా కూడా ఇంటింటికి వచ్చి ప్రజల్ని పరామర్శించి ఈ ప్రాంత ప్రజలకి సహాయ సహకారాలు అందించేదానికి మరి పార్టీ శ్రేణులు కూడా ఆదేశాలు అందించడం జరిగింది. భారీ వర్షాలు పట్టు మనందరం చూస్తున్నాం. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో కూడా భారీ వర్షాలకి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటుగా మంగళగిరి పట్టణంలో అనేక ప్రాంతాలు జలమయం అవటం మనందరం చూసాం. ఇదే ప్రాంతానికి 3 రోజుల క్రితం నారా లోకేష్ బాబు గారు మోకాలు లోతు పైన నీళ్ళల్లో వారు వచ్చి ఇళ్లలో ప్రవేశించిన నీరుని చూడటం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నారా లోకేష్ గారు కానివ్వండి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రాంత వాసులకి, ఎందుకంటే అందరూ కూడా నిరుపేదలు, ముఖ్యంగా అప్పుడు మేము ఉన్నటువంటి ప్రాంతం 21, 22 వార్డుల్లో ఎక్కువగా ఎస్టీ తెగవారు నివసించే ప్రాంతం ఇది. వీరంతా కూడా నిరుపేదలు, ఏ రోజుకి పని చేసుకుంటే ఆ రోజు జరుగుబాటు ఉండే ప్రజలు. వీరి కోసం గత 4 రోజుల నుంచి కూడా నారా లోకేష్ బాబు గారు కానివ్వండి, అలాగే స్థానిక నాయకులు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం సదుపాయాలు కల్పించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంత్రం, అలాగే ఈరోజు ఉదయం టిఫిను, ఈరోజు మధ్యాహ్నం భోజన కార్యక్రమాన్ని మన తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు గారు వారి సొంత నిధులతోటి వీరికి భోజన సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితోటి ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మాకు తోచిన విధంగా ప్రజల ఆకలిని తీర్చే విధంగా, అలాగే స్థానిక సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని కూడా తెలియజేస్తూ, గత 4 రోజుల నుంచి ఈ తుఫాన్ కారణంగా మంగళగిరి నియోజకవర్గం, విజయవాడ ఈ ఏరియా చుట్టుపక్కల మొత్తం కూడా చాలా వర్షం, బేభత్సమైన వర్షం కురిచింది. ఒక 25-30 సంవత్సరాలలో ఇంత వర్షం ఎప్పుడు చూడలేదని చెప్పేసి మన వాళ్ళందరూ చెప్తున్నారు, పేపర్లో చూస్తున్నాం. అదేవిధంగా మా లోకేష్ బాబు గారు పిలుపు మేరకు
ఇక్కడ ప్రజలకి అందుబాటుగా ఉండి రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలందరికీ కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఆయన అలా తిరుగుతుంటే మాకు బాగా చెల్లించిపోయి ప్రజలకి ఏదైనా చేయాలి అనేసి ఒక కాన్సెప్ట్తో ప్రజల కోసమే కదా మనం చేస్తుందని చెప్పేసి ఆయన ఇంట్లో కూర్చోకుండా అలాగూ తిరుగుతూ అనేది ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఏ సీఎంలు కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తి తీసుకుని, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు స్ఫూర్తి తీసుకుని గత 5 రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నటువంటి తరుణంలో మాజీ చైర్పర్సన్ కాండు శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు ఆధ్వర్యాన ఈరోజు అబద్దయ్య గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. అదేవిధంగా పోతినేని శ్రీని గారు, తోట పార్థసారథి గారు, అదేవిధంగా పొట్లబత్తం లక్ష్మణరావు గారు, ఈ వార్డు అధ్యక్ష కార్యదర్శులు సహాయ సహకారాలతో ఈ 2 వార్డులకి సంబంధించి ఫుడ్ అనేది కాండు శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేశారు కనుక తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీకు తెలుసా, తెలుగు రాష్ట్రాల నుండి పారాలింపిక్స్లో పతకం సాధించిన తొలి క్రీడాకారిణి ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. తెలుగు రాష్ట్రాల నుండి పారాలింపిక్స్లో పతకం సాధించిన తొలి క్రీడాకారిణి వరంగల్కు చెందిన జీవాంజీ దీప్తి. వరద నీటిలో చిక్కుకున్న అభాగ్యులకు ఆత్మకూరులోని హ్యాపీ రిసార్ట్స్ అధినేత చేయూతనిచ్చారు. రిపోర్ట్. వరద బాధితులకు ఆహారం సరఫరా చేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ వారికి ఆత్మకూరులోని హ్యాపీ రిసార్ట్స్ అధినేత అంబటి మధుమోహన కృష్ణ ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు దాదాపు 8 వాహనాల్లో 60,000 ప్యాకెట్స్ సిద్ధం చేసి 200 మంది వాలంటీర్స్తో వాటిని సరఫరా చేశారు. ఈ సందర్భంగా మధుమోహన కృష్ణతో పాటు అక్షయపాత్ర మరియు విజయవాడ లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. ఈరోజు ఇక్కడ హ్యాపీ రిసార్ట్స్లో ఈ హాల్స్ నందు మేమందరం కూడా హరే కృష్ణ మూవ్మెంట్ వారి యొక్క సహకారంతో వారిచ్చినటువంటి ఆహార పదార్థాలన్నీ ఇక్కడ ప్యాకింగ్ చేసి మా వాలంటీర్ల ద్వారా ప్యాకింగ్ చేసి మన ఫ్లడ్ విక్టిమ్స్కి అంటే వరద బాధితులందరికీ కూడా అందించడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. ఇది ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే హ్యాపీ గ్రీన్ ఫౌండేషన్ అనేటువంటి మా సంస్థ ద్వారా ₹1,00,000 ఈ హరే కృష్ణ మూవ్మెంట్కి ఇటువంటి సత్కార్యాలు చేయడానికి ఇవాళ చెక్కు రూపేణ ₹1,00,000 ఇవ్వడం జరిగింది. ఇలా మీరందరూ కూడా ఏదో ఒక చిన్న అమౌంట్ అయినా సరే ఇది స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా ఈ ఆర్గనైజేషన్కి సహకారం ఇస్తారని, మరి కాస్త కోస్తో ఫిజికల్గా కూడా సహాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాను. మాకు వాలంటీర్లు కావాలి. అందరూ ఫుడ్ ఇస్తున్నారు, అందరూ ఇస్తున్నారు, కానీ పంచడానికి తగినటువంటి ఆర్గనైజేషన్స్ మన దగ్గర చాలినన్ని లేవు. అందుకని చెప్పి వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం. దాదాపు ఇప్పటికి 200 మందిని మేము తయారు చేసుకోవడం జరిగింది. దీన్ని ఇంకా 500 వరకు తయారు చేసి నీడెడ్ పీపుల్కి కరెక్ట్గా వాళ్ళకి చేరేటట్లు చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందుకు మీ సహకారం కోరుతా ఉన్నాను. ప్రెజెంట్ ఆ సిస్టర్ ఆర్గనైజేషన్, దాని యొక్క సిస్టర్ ఆర్గనైజేషన్ హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ తరపు నుంచి నిత్యం 3 లక్షల ఆహార ప్యాకెట్లు కుకింగ్ చేసి ప్యాక్ చేయడం జరుగుతుందండి. సో మనకి ఇప్పుడు ఈ హ్యాపీ రిసార్ట్స్ తరపు నుంచి మన మధుబాబు గారు మనకి సహాయం చేస్తామని మనల్ని పిలవడంతో సో ఆ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇక్కడ షిఫ్ట్ చేసి 1,00,000 ప్యాకెట్లు నిత్యం కనీసం ఇక్కడ ప్యాకింగ్ జరిగేలా ఇవాళ మనం ప్రోగ్రాం మొదలుపెట్టాము. సో దానికి వారు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా వారి ట్రస్ట్ తరపు నుంచి ఇప్పుడే ₹1,00,000 చెక్ ఇవ్వడం కూడా మీరు అందరూ చూశారు. సో మేము నిజంగా చాలా హ్యాపీ అండి. కృష్ణుడి యొక్క ఆశీస్సులు వారిపైన ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ పనిచేస్తున్న అందరి పైన కూడా వారి ఆశీస్సులు ఉంటాయి. ఇంకా వారి బాగు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరందరూ కూడా వారిని చూసి ఆదర్శంగా తీసుకొని మీకు తోచినంత సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ. ఇంత వర్ష ప్రభావంలో కూడా హరే కృష్ణ ఫౌండేషన్ వారు ఎప్పుడు కూడా
చాలా ముందుంటారండి. పేదలకు అన్నార్తుల ఆకలి తీర్చడానికి నిజంగా చాలా బాధాకరమైన విషయం మన విజయవాడ ఇట్లా అవ్వటం అనేది. సీఎం గారు కూడా చాలా కష్టపడి చేస్తున్నారు. మేము కూడా వాలంటరీగా ఇక్కడ వర్క్ చేద్దామని ఈరోజు వచ్చాము. మా ఫ్రెండ్ సంజయ్, మేము, ఆంటీ అందరం కూడా ఇంకా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి మా వంతు సహకారంగా మేము సేవ చేయడానికి ముందుంటాం. మరి ఈరోజు హ్యాపీ రిసార్ట్స్లో ఇంత అద్భుతమైన కార్యం చేస్తున్నారు. మరి కొన్ని వేల మందికి, లక్షల మందికి ఫుడ్ తయారు చేసి ఇవ్వటం అంటే అది నిజంగా ఒక చాలా పెద్ద పని అన్నమాట. ఆ పనిని మరి పూనుకొని మన మధుమోహన్ కృష్ణ సార్ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. కాబట్టి మరి హరే కృష్ణ హరే రామ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని తీసుకొని ఇంత మందికి, అనాథ పీపుల్కి, అక్కడ ఉన్న బాధల్లో ఉన్న, నిజంగా నేను అక్కడ చూసినప్పుడు వాటర్లో వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది అనమాట. ఆ బాధలో నేను కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి నిన్న రాత్రి 8 గంటల వరకు మేము అక్కడ అన్నం పంచడం జరిగింది తీసుకొని వెళ్ళి. హరే కృష్ణ. ఈరోజు మన హ్యాపీ రిసార్ట్స్లో జరుగుతున్నటువంటి ఫుడ్ ప్యాకింగ్కి మన ఇస్కాన్ టెంపుల్ వారు సపోర్టు తోటి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ సేవ చేయడానికి ఎంతోమంది కావాలని ఆయన ఒక్క పిలుపుతోటి, మధుమోహన్ కృష్ణ గారు చెప్పినటువంటి ఈ పిలుపుతోటి ప్రతి ఒక్కరం ఇక్కడికి వచ్చామండి. మన వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, మన పిఎంసి ఛానల్ ధ్యాన మిత్రులు అందరూ కూడా ఈ సేవ చేయడానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ వాకర్స్ అసోసియేషన్ మా గవర్నర్ సార్ గారు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరూ సేవాభావంలో ఉండాలి. ఇలాంటి టైంలో మనం చేసే సేవ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరు సేవా మార్గంలో ఉండాలని చెప్పారండి. అలాగే ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమంలో ఉండాలి. సేవ చేసే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని స్వరూపులే. అలాగే ఈ చిరు సహాయమే ఈరోజు వాళ్ళకి మనం ఇచ్చేటువంటి ధైర్యం అండి. అలాగే మన సీఎం గారు పొద్దున్నే లేచి ఆయన వాటర్లో తిరుగుతుంటేనండి మాకు అసలు నిద్ర కూడా పట్టట్లేదండి. మనం చేసే ఈ సహాయంలో మనము ఉండాలి, మనము చెయ్యాలి అనే ప్రతి ఒక్కరిని కూడా సేవ చేయడానికి రమ్మని చెప్తున్నాము. ఇలా హ్యాపీ రిసార్ట్స్లో 12,000 ఫుడ్ ప్యాకెట్స్ని రెడీ చేశాము మధ్యాహ్నం అందరికీ ఇవ్వడానికి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వాలంటీర్స్ కావాలని అడుగుతున్నాము. కనీసం మనం చేసే ఈ సేవ దీంట్లోనైనా మనము ఉండాలి అని అందరినీ రమ్మని కోరుతున్నామండి. సంతోషం అనేది అత్తరు లాంటిది. నీ మీద కొంతైనా చెందకుండా ఇతరుల మీద దాన్ని చల్లలేవు. ఎమర్సన్. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. ఇటీవల కురిసిన వర్షాలకు వరద ప్రాంత బాధితులకు బుధవారం దుగ్గిరాల గ్రామం నుంచి అల్పాహారాన్ని అందజేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని సుమారు 700 మంది వరద బాధితులకు ఆటోలో 3 రకాల ఆహార పదార్థాలను తరలించారు. తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ సమీపంలో ఉన్న వరద ప్రాంత బాధితులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెగావత్ శంకర నాయక్, కాటూరి జ్ఞానయ్య, కాటూరి సురేష్ బాబు, కొలకలూరి శ్యాంబాబు, పులివర్తి రాజా, అత్తులూరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. నానా అవస్థలు పడిపోయి నీళ్ళు వచ్చి అలా చాలా అవస్థపడుతున్నారు మన గ్రామీణ ప్రజానికం కానీ, టౌన్లో ఉన్న ప్రజానికం కానీ అందరూ కూడా. వారికి ఇబ్బంది పడుతుంటే లోకేష్ గారి ఆదేశానుసారం ప్రతి గ్రామంలో నుంచి కూడా ఎవరో తోచిన సహాయం వాళ్ళు అన్ని రకాలుగా మరి వాళ్ళకి కావాల్సిన టిఫిన్లు, వాళ్ళకి కావాల్సిన భోజన ప్యాకెట్లు కానీ, టిఫిన్ ప్యాకెట్లు కూడా అన్నీ కూడా పంపించడం జరుగుతుంది. అట్లనే దుగ్గిరాల గ్రామం నుంచి కూడా మన సోదరులు కూడా అందరూ కూడా తయారు చేసి ఒక 600 ప్యాకెట్లు టిఫిన్. జనం బాగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని పరిస్థితి చాలా దయనీయకరమైన స్థితిలో ఉంది. మేము మా వంతు సహాయంగా ఈ టిఫిన్ సెక్షన్ ఆ వరద బాధితులకి సహాయం చేయాలని పంపిస్తున్నాం. దుగ్గిరాల మండలం చిలువూరు దళితవాడలో ఉన్న ఆర్సీఎం ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల వర్షం వస్తే వరదలా మారుతుంది. దశాబ్దాలు కాలంగా పాఠశాల ఆట స్థలం చినుకు పడితే చెరువులా మారి విద్యార్థులకు అసౌకర్యం ఏర్పడుతుంది. బుధవారం స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ ఎంఆర్పీఎస్ నాయకులు చిలువూరు నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన తెలియజేశారు. తక్షణమే నీటిని తొలగించి అధికారులు పాఠశాలకు మెరక వేయించాలని కోరారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు. దుగ్గిరాల మండలంలో ఇటీవల కురిసిన వర్షాల వలన వరద ముంపు గురైన బాధిత కుటుంబాలకు బుధవారం రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వం అందించిన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
మండలంలో దుగ్గిరాల, ఈమని, పెదకొండూరు గ్రామాలకు చెందిన 68 కుటుంబాలు 101 మంది ప్రజలకు 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్. సునీత, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్, మొలబంటి ధనుంజయ, కానుమోలు సత్యనారాయణ, తోట పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత, శ్రీ అనిత మాట్లాడారు. ఈమని దుగ్గిరాలకు సంబంధించి కొంతమంది ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా మేము రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించాము. మొత్తం దుగ్గిరాల మండలంలో 68 కుటుంబాలను మేము తీసుకొచ్చి రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాము. ఇప్పుడు 68 కుటుంబాలందరికీ కూడా మనకి గవర్నమెంట్ నుంచి ఈసీస్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, కేజీ నూనె, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు మనకి గవర్నమెంట్ వీళ్ళకి సప్లై చేయమని ఇచ్చింది. మేము 3 ఊర్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వాళ్ళు తీసుకొచ్చాము. 1 by 1 డిస్ట్రిబ్యూషన్ ఇవాళ కంప్లీట్ చేస్తాం. ఎప్పుడు అనుకోని విధంగా ఈ సంవత్సరం అకాల వర్షాల వల్ల నిరాశ్రయులైన పేదవారికి ప్రభుత్వం తరపున 10 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ మండలంలో 68 కుటుంబాలకి 101 మంది ప్రజలకి ప్రభుత్వం తరపున ఈ సరుకులు ఇవి అందజేస్తున్న ప్రభుత్వ అధికారులు, గ్రామాలు పెదకొండూరు, దుగ్గిరాల, ఈమని గ్రామాల్లో ప్రజలకి ఇవి అందజేయడం జరుగుతుంది. దుగ్గిరాల గ్రామంలో బుధవారం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసుపులేటి గణేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత యాదవ్ బజార్లో ఉన్న శ్రీకృష్ణ మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సభ్యత్వాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ సభ్యత్వ ఇన్ఛార్జ్ విజయ భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు, సీనియర్ నాయకులు కొంగర జోగేంద్ర ప్రసాద్, గారపాటి పూర్ణచంద్రరావు, తాడిబైన శ్రీధర్, పాటిబండ్ల రాజారావు, సైమన్ కిషోర్, కోనంకి కృష్ణ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ప్రతి బూత్ స్థాయిలో కూడా 200 మందికి తగ్గకుండా సభ్యత్వ కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. దుగ్గిరాల మండలంలో గతంలో భారీగా జరిగింది. అట్లాగే ఈ తడవ కూడా 5,000కి తగ్గకుండా సభ్యత్వం దుగ్గిరాల మండలంలో చేపట్టాలని ఆలోచించడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ యాదవపాలెంలో చేయటం శుభసూచకం. మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇక్కడ యువత భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులై మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రంలో మన నాయకురాలు పురంధేశ్వరి గారి ఆదేశంతో దేశవ్యాప్తంగా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దుగ్గిరాల గ్రామంలో మరి మండలాధ్యక్షుడు పసుపులేటి గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ యాదవపాలెంలో శ్రీకృష్ణుడు దేవాలయం నుంచి ప్రారంభించుకుంటున్నాం. మరి ఎంతో శుభసూచకమైన విషయం. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధికి చిహ్నం, యువతకి ఉపాధి, ఉద్యోగం అనేది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమైందని చెప్పి ఈరోజు మన దేశ ప్రధాని యొక్క ఆలోచనతో ముందుకెళ్తున్నారంతా కూడా. మరి మంగళగిరి నియోజకవర్గం శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ స్ఫూర్తితో దుగ్గిరాలలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో 1000 మంది వరద బాధితులకు అల్పాహారం ప్యాకెట్లను బుధవారం అందించారు. తాడేపల్లి మండలం మహానాడు ప్రాంత వరద బాధితులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాటూరి సురేష్, పేర్ల వంశీ, నక్కా చిరంజీవి, నాయుడు శశిధర్, కంచెర్ల గోపాల్, ఉన్నం సురేష్ తదితరులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్కు తాడేపల్లి, పెనుమాకకు చెందిన నేతలు విరాళాన్ని అందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన గుంటూరు పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు కళ్ళెం రాజశేఖర రెడ్డి, తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన తాడేపల్లి మండల టీడీపీ మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ చెరో 10 లక్షల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేశారు. ఈ మేరకు చెక్కులను మంగళవారం సాయంత్రం విజయవాడ కలెక్టరేట్లో మంత్రి లోకేష్కు అందించారు.
వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన కళ్ళం రాజశేఖర రెడ్డి, కొమ్మారెడ్డి కిరణ్లను మంత్రి లోకేష్ అభినందించారు. అన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలం అయిపోవటం జరిగింది. ఈ జలం అయిపోయినప్పుడు వీటన్నిటిని కూడా తొలగించడం కోసం వెంటనే ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం వలన సత్వరం స్పందించి ఆయన కలెక్టరేట్లోని క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకొని పూర్తిగా అధికార యంత్రాంగానంతా కూడా అప్రమత్తం చేసి కేంద్రంతో కూడా మాట్లాడి హోంశాఖ వారి దగ్గర నుంచి పవర్ బోట్లు తెప్పించడం కానీ డ్రోన్ల ద్వారా కానీ అన్ని రకాలుగా సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. ఇవన్నిటికీ కూడా ఇప్పుడు ఆయన మానవతామూర్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల కొంచెం మంది ప్రజలందరూ కూడా ఆ లోతు ప్రాంతం ఉన్న ప్రజలందరూ కూడా మొన్న చూస్తే మనం అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళినా కూడా ఆయన నమస్కారం చెప్పి మామూలుగా మీరు కాబట్టి మేము ఈ విధంగా ఉండగలిగాము అని చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో జరిగినప్పుడు ఏనాడు కూడా అంతా అయిపోయాక పర్యటించే జగన్మోహన్ రెడ్డి గారు నేడు మాత్రం వెంటనే వెళ్ళారు. మోకాళ్ళలోతులో నీళ్లలో దిగి పరామర్శకు వెళ్ళటం అది తప్పేం కాదు. కానీ వెళ్ళిన వ్యక్తి అసలు వాళ్ళకి నిజంగా ఏమి సమస్య ఉంది, అందుతున్నాయా లేదో కనుక్కోకుండా కేవలం రాజకీయ విమర్శలు చేయడానికి వెళ్ళినట్టు కనపడతా ఉంది. మొదట ఆయన ప్రత్యర్థుల మీద రాజకీయ విమర్శలు మానుకొని సద్విమర్శలు ఏమైనా ఉంటే సూచనలు సలహాలు ఇస్తే స్వీకరిస్తానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఎంటీఎంసీ పరిధిలోని ఆత్మకూరు స్కూల్లో బుధవారం ఎస్సీ కుటుంబాలకు ఆహారం, మంచినీళ్లు, పాల ప్యాకెట్స్ అందజేశారు. రిపోర్ట్. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాలలో స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జేసీబీలలో, బోటుల్లో తిరుగుతూ ప్రతి గడపకు వెళ్లి మంచినీరు, భోజనం, పాల ప్యాకెట్లు, జేసీబీలలో, బోటుల్లో తిరుగుతూ ప్రతి గడపకు వెళ్లి మంచినీరు, భోజనం, పాల ప్యాకెట్లు అందించారని పోతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ విజయవాడ నగరం భారీ వరదలకు గురి కావడం ఎన్నడూ చూడలేదని అన్నారు. ఆత్మకూరు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మండల పార్టీ అధ్యక్షులు తాడి వెంకట్రావు ఆధ్వర్యంలో 45 ఎస్సీ కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, పంచదార, నూనె, కూరగాయలు పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి రూరల్ అధ్యక్షులు పార్థసారథి, మండల పార్టీ అధ్యక్షులు తాటి వెంకట్రావు, జనసేన పార్టీ అధ్యక్షులు కృష్ణ, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి సానం మాణిక్యారావు, మోత్కూరు రవి, చిరంజీవి, పాకనాటి అఖిల్, తమ్మిశెట్టి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వలన ముఖ్యంగా విజయవాడ, గుంటూరు జిల్లాల్లో అధిక వర్షాల వలన, భారీ వర్షాల వలన జనజీవనం స్తంభించిపోయి ప్రజల ఇళ్లలోకి నీరు ప్రవేశించి నానా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం, విజయవాడలో కృష్ణానదికి 100 సంవత్సరాల చరిత్రలో రాని విధంగా వరద రావడం చూసాం. అలాగే బుడమేరు పొంగి విజయవాడ పట్టణంతో పాటుగా అనేక గ్రామాలు జలమయమయ్యాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 4 రోజుల నుంచి కూడా రోజుకున్న 24 గంటల్లో 22 గంటలు ఆ నీటిలో పడవల మీద, మోటార్ సైకిల్ మీద, జేసీబీ వెహికల్ మీద ఎక్కి తిరుగుతూ 75 సంవత్సరాల వయసులో కూడా తను పనిచేస్తూ నిద్రపోకుండా మంత్రులందరినీ, ఎమ్మెల్యేలందరినీ, ఐఏఎస్ అందరినీ కూడా సన్నద్ధం చేసి ప్రతి గడపకి కూడా ఏదైతే వరద వలన దెబ్బతిన్న కుటుంబాలు ఉన్నాయో ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కూడా మంచినీరు, పాలు, నిత్యావసర సరుకులు అన్నీ చేర్చే విధంగా ఆయన కష్టపడుతున్నారు. అటువంటి నాయకుడిని మనం ఎన్ని జన్మలు ఎత్తినా చూడలేం. ప్రజల కోసం పుట్టిన మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్నే చూసాం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి 3 రోజుల తర్వాత విజయవాడ వరదలు చూస్తానికి వెళ్ళి సహాయం అందలేదని చెప్పి నానా యాగి చేశాడు. కానీ మేము అడుగుతున్నాం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, వారి పార్టీ నాయకులు కానీ, విజయవాడలో కానీ, మంగళగిరిలో కానీ, గుంటూరులో కానీ ఎక్కడన్నా ఒక పేదవాడికి 1 కేజీ బియ్యం ఇచ్చారని అడుగుతున్నాం.
ఈరోజు ఈ వరదకి ప్రధాన బాధ్యత వహించాల్సింది నాటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే. నదీ యాజమాన్యాన్నింటినీ కూడా గుల్ల చేశారు. నదులన్నీ కూడా పూడికలు తీయకుండా, అలాగే రివర్ బండ్స్ జాగ్రత్తగా చూసుకోకుండా నీటిపారుదల వ్యవస్థని విచ్ఛిన్నం చేశారు. దానివలన ఈ రోజున ఇంతటి భారీ నష్టం విజయవాడ, గుంటూరు, మంగళగిరి జరిగింది. అలాగే ఈరోజు మంగళగిరి తీసుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఇటు చిర్రావూరు గ్రామం నుంచి పెదకొండూరు వరకు కూడా ఎడమ చేతి వైపు లంక భూములన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే తాడేపల్లిపట్నం, నొలకపేట కానివ్వండి, ఉండవల్లి క్వారీ దగ్గర కానివ్వండి, అనేక మంది నిరుపేదలు ఇళ్లలోకి నీరు వచ్చి చాలా అవసరపడుతున్నారు. అలాగే మంగళగిరి మండలంలో అనేక గ్రామాలు ఈ రోజున పైర్లన్నీ కూడా మునిగిపోవటం, అలాగే నిరుపేదలు నివసించే కాలనీల్లోకి నీళ్లు రావడం మనందరం చూసాం. మన నియోజకవర్గ శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు 3 రోజుల క్రితమే తాడేపల్లి, మంగళగిరి పట్టణాల్లో పర్యటనలు చేసి ఇక్కడ జరిగిన నష్టాన్ని చూసి వెంటనే నియోజకవర్గంలో అన్ని గ్రామాలతో పాటుగా తాడేపల్లి పట్టణం, మంగళగిరి పట్టణం, అలాగే ఇటువంటి ఆత్మూరు గ్రామాల్లో ఎవరైతే నష్టపోయారో అందరూ కూడా నిరుపేదలు. ఒక పక్క ఇళ్లలోకి నీరు వచ్చినాయి, ఓ పక్క కరెంటు లేదు, ఓ పక్క నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, పనులు లేవు. కాబట్టి అందరూ చాలా అవసరపడుతున్నారని చెప్పి వారు వెంటనే స్పందించి గత 4 రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంలో, అలాగే మంగళగిరి తాడేపల్లి పట్టణంలో ఎవరైతే పనులు లేకుండా పస్తులుండి అలాగే ఇళ్లలోకి నీరు వచ్చి ఇబ్బంది పడుతున్నారో ఆ కుటుంబాలన్నిటికీ కూడా, అందరికీ కూడా ముందు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజన వసతి కల్పిస్తున్నారు. 4 రోజుల నుంచి కూడా మీ గ్రామంలో కూడా అందరికీ కల్పించిన సంగతి మీ అందరికీ తెలుసు. విజయవాడలో ముంపుకు గురైన ప్రాంతాలలో ఆక్టోపస్ అడిషనల్ డీజీపీ ఆర్కే మీనా ఆధ్వర్యాన బుధవారం వడ్డేశ్వరం ఆక్టోపస్ కార్యాలయం దళాలు బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో చిక్కుకున్న వృద్ధులను, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితులకు భోజనం, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. బోటుల సహాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు ప్రకటనలు. చిర్రావూరులో మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో వరద బాధితులకు ముంపు బాధితులకు టీడీపీ నాయకులు వీరిశెట్టి శ్రీనివాసరావు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చిర్రావూరు గ్రామం కానీ లేకపోతే కృష్ణానది మన బ్యారేజీ కాడి నుంచి రేపల్లి వరకు సుమారుగా 1000 ఎకరం పంటలు నాశనం అయిపోయినాయి. దీంట్లో ఈ గేదెలు, పొలాల మీద ఉన్న గేదెలు కానీ, సావిడ్ల దగ్గర కానీ, లంకల మీద కానీ ఉన్న గేదెలు ఇరుక్కుపోయి అన్యూహంగా వచ్చింది వరద రావటం కూడా. దీనికి బయటకు రాలేక లోపల బాగా ఇబ్బంది పడ్డారు గేదెలు కానీ, మనుషులు కానీ. ఈరోజు ఆ వరద వచ్చిన రోజు సాయంత్రం సపరేట్గా బోటు పెట్టుకుని మనుషులను జారేయటం కానీ, తెల్లారి మళ్ళీ బోట్లు పిలిపించి గేదెలు జారేయటం కానీ ఇవన్నీ చేసాము. కరకట్టంటే మాకు సుమారుగా ఒక 20 ఇళ్ళు దాకా ఉన్నాయి చిర్రావూరు గ్రామంలో. వాళ్ళకి 2 పూట్ల భోజన సదుపాయం కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసి గవర్నమెంట్ తరపు నుంచి, కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఏ విధమైన సహాయ సహకారాలైనా మేము ఎప్పుడు తోడుగా ఉంటామని వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఎడతెరిపిలేని వర్షాల వల్ల ఊళ్ళో కూడా సుమారుగా ఒక 10 ఇళ్ళు దాకా కొద్దిగా వర్షానికి బాగా దెబ్బతిన్నవి. వాళ్ళని కూడా పరామర్శించడం, ఒక ఇంటికైతే టర్వల పట్ట ఒకటి ఇచ్చి కప్పుకొమ్మని చెప్పడం జరిగింది. ఒక ఇల్లు బాగా పూర్తిగా వర్షానికి తడిచి ముద్ద అయిపోతే వాళ్ళని ఖాళీ చేసి వేరే ప్రత్యామ్నాయంగా మన గవర్నమెంట్ కట్టిన గదిలో ఉండమంటం జరిగింది. అలాగే ఏ విపత్తు వచ్చినా చిర్రావూరు గ్రామం నుంచి కూటమి ప్రభుత్వం తరపు నుంచి సహాయ సహకారాలు అందిస్తామని కూడా మరొకసారి వినిపించుకుంటున్నాం. ఎంటీఎంసీ పరిధిలోని చినకాకానిలో రెవెన్యూ శాఖ నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. రిపోర్ట్. మంగళగిరి మండలం చినకాకాని గ్రామం ముంపు ప్రాంతం అయిన దీనదయాళ్ నగర్లో పరిస్థితి కాస్తంత మెరుగైంది. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆ ప్రాంత ప్రజలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, 1 లీటర్ పామాయిల్ను అందించారు.
గ్రామ వీఆర్ఓ రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్వతి, గ్రామ అధ్యక్షులు లింగినేని శ్రీనివాసరావు, లింగినేని సుబ్బారావు, ఎంటీఎంసీ ప్రధాన కార్యదర్శి బాణాల నాగేశ్వరరావు, కాప్రవతు సుందరయ్య, పొన్నెగంటి సాంబశివరావు, గుర్రం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివపార్వతి మాట్లాడారు. దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున 25 కిలోల బియ్యం, కేజీ పంచదార, ఆయిల్ ప్యాకెట్ ఒకటి. ఇక్కడ కూడా లోతట్టు ప్రాంతం అవడం వల్ల ముంపుకు గురైంది. ఇక్కడ ఉన్న ప్రజల కోసం అని చెప్పి లోకల్ ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు, ఎన్డీఏ కూటమి ఎవరైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి నిత్యావసర సరుకులు పంపించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు డీడీ నగర్లో కూడా మనకి ఇక్కడున్న ప్రజలకి కోసం నిత్యావసర సరుకులు అంటే కందిపప్పు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, ఆయిల్ అలాగా అవసరమైన ఒక కిట్ని పంపించారు. అలాగే ఒక 25 కిలోల బియ్యం ప్రతి ఇంటికి పంపించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న కూటమి నేతలు అందరూ కలిసి ఇక్కడ డీడీ నగర్లో ఉన్న ప్రజలకి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఫ్లడ్ ద్వారా సర్వం కోల్పోయి ఈ వరదల వల్ల ఇబ్బందులు గురి అవుతారో అందరిని పిలిచి ఈరోజు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అలాగే ఆహార పంపిణీ యథావిధిగా జరుగుతూనే ఉంది. దానికి తోడు నిత్యావసర సరుకులు కూడా దానిలో భాగంగా పంపిణీ చేయడం జరిగింది. మంగళగిరి దేవస్థాన ఈవో రామకోటిరెడ్డి ఆధ్వర్యంలో వరద బాధిత ప్రాంతం మహానాడుకు పులిహోర, మంచినీళ్ల ప్యాకెట్స్ను బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సంకా బాలాజీ గుప్తా, దామర్ల రాజు పాల్గొని మాట్లాడారు. 4000 పులిహోర ప్యాకెట్లు, 4000 వాటర్ ప్యాకెట్లు దేవస్థానం తరఫున సప్లై చేస్తున్నామండి. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గత 3 రోజులుగా అనుకోని విధంగా మరి 40-50 సంవత్సరాల ముందు వరదలు రావడం, ఇప్పుడు ఈ గత 3 రోజుల నుంచి కూడా వరదలతో కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లాలో మన నియోజకవర్గంలో మహానాడు మునిగిపోవటం మన అందరికీ తెలిసిందే. మరి వృత్తాభక్తిగా వాళ్ళకి ఏదో రకంగా సేవ చేయాలన్న ఆలోచనతో ఉదయం 3500 ప్యాకెట్లు, ఇవాళ సాయంకాలం 4000 ప్యాకెట్లు మన దేవస్థానం వారు వాటర్ బాటిల్స్, దేవస్థానం ఈవో గారు, బ్రాహ్మణులు అందరూ కలిసి మరి సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా వారికి మా ధన్యవాదాలు. మరి గత 3 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు 2 గంటలు నిద్రపోవటం, 22 గంటలు పనిచేస్తూ, అలాగే లోకేష్ గారు కూడా విజయవాడలో ఉండి ఏ కార్యక్రమాలు ఏం చేయాలి, ఎవరికి ఏం చేయాలి అనేది కూడా చేయటం మాకు చాలా అదృష్టంగా భావిస్తాం. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అధికారులు, మన నియోజకవర్గానికి శాసనసభ్యులు, మంత్రివర్యులైన నారా లోకేష్ ఆదేశం మేరకు 3 రోజుల నుంచి విపత్తు వర్షానికి దెబ్బతిన్న ప్రాంతం మహానాడు. ఈ నియోజకవర్గంలో దేవస్థానం తరఫున పొద్దున ఉదయం 3500, సాయంత్రం 4000 పలహారం ఇవ్వడానికి చేసినటువంటి సహాయ సహకారం అందిస్తున్నటువంటి దేవస్థానం యువ గారికి, ఈ కార్యక్రమంగా అందరూ పాల్గొన్నటువంటి అందరికీ నమస్కారం. గత 3-4 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాల వలన విజయవాడ పట్టణంలో కానీ, తాడేపల్లి మహానాడు ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో మరి వరద ముంపుకు గురైనటువంటి పేద బడుగు బలహీన ప్రజలందరూ కూడా వారి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి అన్నపానాలు. విజయవాడలో ముంపు బాధితులకు స్థానిక భార్గవపేట విద్యార్థులు అల్పాహారం, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భానుతేజ్ సింగ్, దుర్గా మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చవితి చందా వసూలు చేశారు. దాని నిమిత్తం వాళ్ళకి మేము ఒక సలహా ఇచ్చాము. దాని ప్రకారం ఇలా చేద్దాము, విజయవాడ వరద బాధితులకి అన్నం కూడా లేని పరిస్థితి అయిపోయింది. దానివల్ల మేము సలహా ఇస్తే వాళ్ళు ముందుకు వచ్చి మా అందరికీ ఇష్టమే అని అన్నారు. దానికి మేము పెద్దలందరం కలిసి ప్రోత్సహించాము. దానికి మాకు ఇష్టమైంది, వాళ్ళు కూడా ఇష్టపడ్డారు. మంగళగిరి భార్గవపేట మార్కెట్ రోడ్. మేమందరం కలిసి 7000 చందా వచ్చినాయి. ఆ 7000తో మేమందరం కలిసి విజయవాడలో వరద వాగులకి ఇలా భోజనం, ఫుడ్ డొనేట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలు. రష్యాలోని ఎల్బ్రోస్ పర్వతాన్ని అధిరోహించిన
తాడేపల్లికి చెందిన అన్నపూర్ణను జనసేన నాయకులు మంగళగిరి శాఖ అభినందించింది. ఓ రిపోర్ట్. ఇటీవల రష్యాలోని ఎల్బ్రోస్ పర్వతం అధిరోహించిన తాడేపల్లికి చెందిన బండారు అన్నపూర్ణను బుధవారం సాయంత్రం జనసేన పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు బండారు అన్నపూర్ణకు మెమోంటో అందజేసి శాలువతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో అంబటి తిరుపతిరావు, సామల నాగేశ్వరరావు, కోటేష్ బాబు, రామకృష్ణ శెట్టి తదితరులు పాల్గొన్నారు. అంత ఎత్తైన పర్వతాలను అవరోహించి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోనే తాడేపల్లి అనే ఒక గ్రామానికి చెందిన ఈ ఆడబడుచు అన్నపూర్ణ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పర్వతాలను అవరోహించినందుకు, అది కాకుండా మనకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన అందుబాటులో దగ్గరలో ఉంటారు. తర్వాత మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మా చిల్లపల్లి శ్రీనివాస్ గారు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి మంచి ఆ అమ్మాయికి ఇంకా ఎన్నో పర్వతాలు అవరోహించి మన తాడేపల్లికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాను. ఇవాళ నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చిన జనసేన పార్టీ టీం అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నేను చాలా గ్రేట్ఫుల్ ఎప్పటికీ మీ అందరికీ. ఎందుకంటే ఒక అమ్మాయి అచీవ్ చేసింది, దట్టు నేను కూడా ఒక మామూలు ఇంట్లో నుంచి చాలా ప్రొటెక్టివ్గా పెరిగిన ఒక ఆడపిల్లనే, చాలా రెస్ట్రిక్షన్స్ చాలా వీటితో. బట్ స్టిల్ నన్ను ఎంకరేజ్ చేయడానికి ఇంతమంది మగవాళ్ళు వచ్చారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక అమ్మాయిని ఎంకరేజ్ చేయడానికి. మీరు కూడా మరి అంతే ఎంకరేజ్మెంట్ నాకు చూపించినట్టే మీ ఇంట్లో వాళ్ళకు కూడా, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా ఇదే ఎంకరేజ్మెంట్ చూపించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నా ఒక్కటే ఒక రిక్వెస్ట్ అండ్ విష్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ టు మీట్ కళ్యాణ్ గారు ఒక్కసారి. ఇట్ విల్ బి వెరీ ఎంకరేజింగ్ అండ్ సపోర్టివ్ నాకు. థ్యాంక్ యూ సార్, నిజంగా మీ అందరికీ నన్ను ఎంకరేజ్ చేయడానికి సపోర్ట్ చేయడానికి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచంలోనే 7 అత్యంత ఎత్తైన పర్వతారోహణలో భాగంగా రష్యాలోను అలాగే ఆఫ్రికాలోను 2 ఎత్తైన పర్వతాలు ఆల్రెడీ అధిరోహించింది అమ్మాయి. నిజంగా అంత చిన్న వయసులో అమ్మాయి అంటే ఒక మహిళగా, ఒక బిడ్డకి తల్లిగా, కుటుంబం చూసుకుంటూ తన ఉద్యోగం నెరవేర్చుకుంటూ ఇలాంటి అచీవ్మెంట్ చేయటం నిజంగా అది అందులో మన తాడేపల్లి అమ్మాయి అవటం, అందులో మళ్ళీ అక్కడికి వెళ్ళి జనసేన జెండాని చూపించి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో అమ్మాయి అక్కడికి వెళ్ళి విజువల్ చేయటం నిజంగా చాలా గర్వంగా ఉంది. ఆ అమ్మాయికి మా జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆ అమ్మాయికి శుభాశీస్సులు ఇస్తూ మిగతా 5 పర్వతాలు కూడా ఆ అమ్మాయికి భగవంతుడు శక్తి ఇవ్వాలని చెప్పి కోరుకుంటుంది. ఎందుకంటే మనం అందరూ అనుకుంటాం, టీవీల్లో సినిమాల్లో చూస్తూ ఉంటాం. నిజంగా అలాంటి అచీవ్మెంట్ మన మధ్యలో ఉన్న ఆడపిల్ల వాళ్ళు చేయటం నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. అందులో పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం కూడా త్వరలో ఎదురు చూస్తాను. కలిసేదానికి కూడా మా వంతు మేము ప్రయత్నిస్తాం. దేనికంటే ఉమెన్ని ఎంకరేజ్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముందుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమని స్ఫూర్తిదాయకంగా ఈ రోజున ఇలా ఆడపడుచులు తీసుకొని పర్వతాలు అధిరోహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ అమ్మాయి చెప్పే దీన్ని బట్టి అక్కడ అంటే నేను కూడా కొన్ని ఏరియాలు నేను అలాంటి ఏరియాలకు వెళ్ళాను, కానీ అక్కడ ఏదో టూరిజం స్పాట్కి వెళ్తేనే అమ్మో అయ్యో అన్నట్లుగా ఉంటుంది. కానీ అక్కడి నుంచి కొన్ని వేల అడుగుల ఎత్తులో వెళ్తాం నిజంగా చాలా సాహసం, ప్రాణాలు తెగించి వెళ్తాం. ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని సొసైటీలో మన కోసం మనం ఇచ్చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అమ్మాయికి ప్రత్యేక మా టీం అంతా జనసేన తాడేపల్లి మండలాధ్యక్షులు సామల నాగేశ్వర గారు, మా రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ శ్రీ కోటేష్ గారు కానీ, మన తిరుపతి గారు తాడేపల్లి టౌన్ తిరుపతి గారు కానీ, ఇంకా మిగతా అందరూ వీర మహిళలు అందరి తరపున అమ్మాయికి ప్రత్యేక అభినందనలు తెలుపుతాను. థ్యాంక్ యూ. తాడేపల్లి మహానాడులో ముంపుకు గురైన ప్రాంతాన్ని బుధవారం నగర కమిషనర్ అలీం బాషా సందర్శించారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు. తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో భారీ వర్షాల ముంపుకు గురైన పంట పొలాలను తెలుగు రైతు నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు కళ్ళం రాజశేఖర రెడ్డి మాట్లాడారు. వాళ్ళందరం తరలించే పనిలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ అయిపోయాక
రెవెన్యూ అధికారులు వచ్చేసి ఈ క్రాప్ ఈ కేవైసీ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా పంట రెన్యూమినేషన్ చేస్తారు. చేయించుకోని వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఈ క్రాప్ నమోదు చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఈ క్రాప్ ఈ కేవైసీ నమోదు చేయించుకొని కోరుతా ఉన్నాం. ఎవరెవరు పంట నష్టపోయిందో ఈ రెన్యూమినేషన్ చేసి వారందరికీ కూడా పంట నష్టపరిహారం అందించే విధంగా కూడా మామూలుగా కృషి చేస్తామని చెప్పి నిన్న నారా లోకేష్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆయన కూడా మనం అది త్వరితగతిన చేస్తానికి చూద్దామని కూడా మాట కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఇక అసలు వీటన్నిటికీ వర్షాల వల్ల నీరు నిలిచిపోవటం కన్నా కూడా గత ప్రభుత్వం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పేరులో పెట్టుకున్న పేరులోనో రైతం పెట్టుకుంది, రైతు సంక్షేమ ప్రభుత్వం ఉంటుంది. కానీ అది పూర్తిగా రైతుల్ని నిర్వీర్యం చేసే విధంగా సాగునీటి సంఘాలు రద్దు చేయటం కానీ, 5 సంవత్సరాల్లో కాలువల్లో పూడికలు తీయకపోవటం వల్ల కానీ, ఆ కాలువలన్నీ కూడా నిర్వహణ సరిగ్గా లేకపోవటం వల్ల ఇవన్నీ కూడా పూడికిపోయి కొద్దిపాటి వర్షానికి కూడా రోడ్డెక్కి పంటలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది.